ఈ వీడియోలో మనం గుళిగా దైవం యొక్క స్టోరీని తెలుసుకుందాం. మీరు కాంతారా సినిమాలోని క్లైమాక్స్ సీన్ ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో హీరోని ఆవహించే ఉగ్ర రూపమే గుళిగా దైవం. ఆయన కథ గురించి తెలియాలి అంటే మనం కైలాసం వెళ్ళాలి. ఒక రోజు కైలాసంలో పరమశివుడి కోసం పార్వతీదేవి తెచ్చిన బూడిదలో ఒక నల్లటి రాయి దొరికింది. ఆ రాయిని పరమశివుడు నేలకేసి కొట్టాడు. ఆ రాయి నుండి భయంకరమైన వికృత రూపంతో గుళిగా ఉద్భవించాడు. అప్పుడు పరమశివుడు అతడిని శ్రీ మహావిష్ణువుకు సేవ చేయమని ఆదేశించి కైలాసం నుండి వైకుంఠంకు పంపిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతన్ని భయంకర రూపాన్ని, వికృత చర్యలను చూసి నేలవుళ్ల సంఖ్య అనే పాము గర్భాన జన్మించమని శపిస్తాడు. ఆ శాపం ఫలించి నేలవుళ్ల సంఖ్య 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో ఉన్న ఆ గుళిగా తల్లితో నేను ఏ మార్గంలో బయటకు రావాలి అని అడిగాడు. దానికి ఆమె తల్లి గర్భం నుండి పిల్లలందరూ ఎలా వస్తారో నువ్వు కూడా అలానే రా నాయనా అని చెప్పింది. కానీ ఆ శిశువు దానిని తిరస్కరించి నేను అందరిలాగా రాను అంటూ తీవ్రమైన ఆకలితో తల్లి రొమ్మును చీల్చుకుంటూ బయటకు వచ్చాడు. తీవ్రమైన ఆకలితో ఉన్న గుళిగా అక్కడ ఉన్న ఏనుగులు, గుర్రాలు, జంతువులను అన్నిటినీ తిన్నాడు. అలాగే సరస్సులను ఎండగట్టి దానిలోని చేపలను తిన్నా కూడా ఆయన ఆకలి తీరలేదు. చివరికి సూర్యుడిని కూడా తినడానికి వెళ్ళాడు. కానీ చివరికి శ్రీ మహావిష్ణువు తన యొక్క చిటికెన వేలును గుళిగా కడుపు నింపడానికి, ఆకలి తీర్చడానికి తినమని ఇచ్చాడు. అది తిన్న వెంటనే గుళిగా యొక్క ఆకలి తీరింది. అతని తీవ్రమైన ఆకలి చూసిన శ్రీ మహావిష్ణువుకు ఇలాంటి స్వభావం కలవారు భూమి మీద మానవ సమాజంలో భూమిని మరియు ప్రకృతిని ఎంత దోచుకున్నా వారి యొక్క ఆకలి తీరకపోవడాన్ని గుర్తు చేసింది. అందుకే ఇలాంటి దురాశ పరులను కూడా శిక్షించడానికి గుళిగా లాంటి శక్తులు ఉండాలి అని సరిహద్దులు, ప్రజలను, ప్రకృతిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు అతనిని భూమి మీదకు పంపాడు. అప్పటి నుండి గుళిగా భూమి మీద క్షేత్రపాలకుడిగా, న్యాయ నిర్ణేతగా ఉంటూ పూజలు అందుకుంటున్నాడు. గుళిగా చాలా ఉగ్ర రూపుడు. జాలి, దయ, కరుణ లాంటివి ఏముండవు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.